నిన్న చాలా రోజుల తర్వాత దాదాపు సంవత్సరంన్నర కాలం తర్వాత మాన్కోటకు 6 మంత్రులు వస్తున్నారు అంటే ఏమేమి ఇస్తారో ఏం చెప్తారో అని చెప్పి నిన్నంతా ఎదురు చూసాం. నిజంగా వాళ్ళు వచ్చిన ఆర్భాటం గాని వాళ్ళు చేసుకున్న ప్రచారం గాని వాళ్ళు పెట్టిన ఖర్చు గాని చూస్తే ఎట్లుంది అని అంటే ఆర్భాటం ఎక్కువ, అభివృద్ధి చాలా తక్కువ, మాట్లాడిన మాటలు చాలా ఎక్కువ, చేతలు మాత్రం చాలా తక్కువగా చూపించినట్టుగా నిజంగా బాధ అనిపిస్తా ఉంది. ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాను ఏర్పాటు చేసుకొని మాన్కోట డివిజన్ గా ఉన్న డివిజన్ ని జిల్లా చేసుకొని ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన వాళ్ళుగా ఈ జిల్లా ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని అహర్నిశలు కాంక్షించిన ప్రజాప్రతినిధులుగా మాకు చాలా బాధ అనిపించింది. జిల్లాకు చేయాల్సింది, ఈ నియోజకవర్గానికి చేయాల్సింది పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ మీద, గత పాలకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, అందరి మీద బురద జల్లడమే పనిగా, విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ విమర్శలు, వాళ్ళు నిన్న చూసి ప్రవర్తించిన తీరు, వాళ్ళ ప్రోగ్రామ్ షెడ్యూల్ గాని, వాళ్ళ శంకుస్థాపనలు గాని, ప్రారంభోత్సవాలు చూస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నన్నా సీట్లు గెలవాలనే ఆలోచన తప్ప మాన్కోట ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఆలోచన గాని అభిప్రాయం గాని వాళ్ళకి లేదు అని మాకు స్పష్టంగా తెలిసిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ కేటీఆర్ ఎవరు వచ్చినా నేను చర్చకు సిద్ధమన్నాడు. నిన్న బట్టి విక్రమార్క గారేమో నేను కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మంటే కేటీఆర్ ఎందుకు వస్తాడు అని మాట్లాడుతున్నారు. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి హరీష్ రావు కేటీఆర్ సరిపోతారు, కేసీఆర్ ని ఎందుకు అడుగుతాడో నాకు అర్థం కాలేదా అన్నాను. మరి నువ్వు ఎందుకు వెంకటరెడ్డి గారు అట్లా ఎందుకు అన్నారు, ఆయన అడగక మమ్మల్ని ఎందుకు విమర్శిస్తానండి? మీ వెంకటరెడ్డికి తెలుసు ఎవరి సత్తా ఏందో శక్తి ఏందో, మీ నాయకులకే తెలుసు. మీకు తెలియకపోతే ఎట్లా? మీరు ఏదైనా మాట్లాడే ముందు అందరు చర్చించుకోండి, ఏం మాట్లాడాలో ఒక క్లారిటీతో మాట్లాడితే మంచిది. మీరు మమ్మల్ని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారండి? మరి రేవంత్ రెడ్డి గారు ఏదో అందరినీ తొక్కుంటా వచ్చినాయని అనే చెప్తాడు. ఎవరిదో రావాల్సిన సీటు గుంజుకొని ముఖ్యమంత్రి అయితే అదో గొప్ప విషయం కాదు. నువ్వు ఒక రోజు మంత్రిగా చేసిన అనుభవం లేదు, పరిపాలించిన అనుభవం లేదు, అందుకనే అజ్ఞానిగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ముందు కేసీఆర్ ని విమర్శించే ముందు మరి కేటీఆర్ గారికి సమాధానం చెప్తే నువ్వు సరిపోతావో లేదో ఆ రోజు తెలుస్తుందని చెప్పి మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మా సోదరులు అంటున్నారు, ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని మొదలు కాకముందే రేపు స్థానిక సంస్థలో మీ సత్తా ఏందో, మీ శక్తి ఏందో, మీ టికెట్ల లొల్లేందో తెలుస్తుంది. కానీ ఈ లోపే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా నిధులు, మరిన్ని నిధులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి బాగు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నిన్న బట్టి విక్రమార్క గారు కానీ, పొంగులేటి గారు కానీ, సీతక్క గారు కానీ వీళ్ళు మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడి పబ్బం గడుపుకొని 5 ఏళ్ళు గడుపుకునే పని మీద ఉండకండి, నిజంగా పేదవాళ్లకు మేలు చేసే విధంగా దృష్టి పెట్టండి అని చెప్పి నేను నిజంగా పొంగులేటి గారిని అడుగుతా ఉన్నా. మీరు వచ్చిన రోజు నుంచి చెప్తానే ఉన్నారు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా, ఇందిరమ్మ ఇల్లు అంటే అసలు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పోయినాయి, ఎన్నిటికి పైసలు ఇచ్చిర్రు, ఎన్ని గ్రౌండింగ్ చేసినో, మళ్ళీ ఇంకో మీటింగ్ ద్వారా ఇక్కడ ఒక సమీక్షకు రాండి, వాటి మీద కూడా సమీక్ష పెడదాం, తేల్చుకుందామని చెప్పి మా సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ రేపేళ్ళుండి తప్పకుండా నేను నా గుండ్రాది మడుగు పక్కనే ఉంటుంది కొత్తూరు, దాన్నే ఒక ఉదాహరణగా ఎగ్జాంపుల్గా తీసుకొని మరి అక్కడే ఇంత అభివృద్ధి జరిగిందంటే మరి నియోజకవర్గం జిల్లా ఎట్లా జరుగుతుందో మనం చూడవచ్చు. కాబట్టి రావాల్సిందిగా మిమ్మల్ని కూడా మరొకసారి కోరుకుంటూ మీరు కూడా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు మరి గతంలో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా మీరు కూడా దానికి తగ్గట్టుగా తీసుకొస్తే బాగుంటది. ఎందుకంటే ఇక్కడే పుట్టి పెరిగిన అభివృద్ధి జరిగితే మన కళ్ళ ముందు ఉంటుంది, మనం మంచి రోడ్లలో నడుస్తాం.